సార్ ఇప్పుడు క్యాన్సర్స్‌లో మనకి ఒకప్పుడైతే ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీలో క్యాన్సర్ వచ్చిందంట అని తెలవగానే సర్ప్రైజ్ అయ్యి చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ఒకరిద్దరి కన్నా క్యాన్సర్ వచ్చిన సందర్భాలు ఉంటున్నాయి. సో ఎందుకని సార్? అంటే ఎన్విరాన్మెంటల్ చేంజెసా లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెసా దేనివల్ల ఇలా జరుగుతుందంటారు? 1 out of 9 విల్ హ్యావ్ క్యాన్సర్ మేడం. ఓకే. ప్రతి 9 మంది వ్యక్తుల్లో ఒకరికి క్యాన్సర్ ఉంటుంది ఇప్పుడు. క్యాన్సర్ అవడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిందని కాదండి. వారి జన్యువుల్లో కొన్ని మ్యూటేషన్స్ వచ్చి వారికి క్యాన్సర్ అవడం జరుగుతుంటుంది. కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మనందరికీ తెలుసు, తల్లి గారికి బ్రెస్ట్ క్యాన్సరు, కొన్ని రకాల క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెస్ట్, కోలన్, థైరాయిడ్, ప్యాంక్రియాస్, ప్రాస్టేటు, ఓవరీ, ఈ 6 రకాల క్యాన్సర్స్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉన్నట్టయితే వారి క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్లో, ఫస్ట్ డిగ్రీ ఫ్యామిలీ రిలేటివ్స్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఎంతవరకు ఉంటాయి సార్? డిపెండింగ్ ఆన్ ద డిసీజ్. ఓకే. డెఫినెట్గా నార్మల్ పాపులేషన్తో పోల్చినట్టయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది మేడం. ఇక మిగతా రకరకాల క్యాన్సర్స్ ఉన్నాయండి. కొన్ని సిండ్రోమ్స్ ద్వారా ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కోలి అంటారు, వాళ్ళకి కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు, రెడ్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో మెడులరీ కార్సినోమా, థైరాయిడ్ వచ్చే అవకాశాలు, దాన్నే మల్టిపుల్ ఎండోక్రైన్ నియోప్లేషియా అంటారు. ఇలా రకరకాల సిండ్రోమ్స్లో క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇక మిగతాది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే రకరకాల ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, అలాగే మనం రోజు చూసే ఎన్విరాన్మెంట్. ఉదాహరణకి అర్బన్ ఏరియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది మేడం, భారతదేశంలో అన్ని చోట్ల కూడాను. గ్రామీణ ప్రాంతాల్లో పోల్చినట్టయితే అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువలన అంటే అర్బన్ ఏరియాస్లో ఉండే ఎన్విరాన్మెంటు, పొల్యూషను, ఇండస్ట్రియల్ పొల్యూషను, అర్బన్ ఏరియాస్లో వీళ్ళు తీసుకునే డైటు, ప్రాసెస్డ్ ఫుడ్స్, రకరకాల పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్తో కంటామినేట్ అయిపోయినటువంటి ఫుడ్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ అని మనందరికీ తెలుసు కదండి. ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాళ్ళు చక్కగా ఫ్రెష్గా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు పండించుకున్న వెజిటబుల్స్, మెయిన్గా బయట ఫుడ్కి ఎక్స్పోజ్ అవ్వరు వాళ్ళు. అవునండి, అక్కడ చాలా తక్కువ అది. ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే చూడండి సార్, ప్రతి బయటకు వెళ్తే ఒక్కొక్క లేన్లో 3-4 రెస్టారెంట్స్ ఉంటున్నాయి. ప్రతి రెస్టారెంట్స్ దగ్గర కూడా క్రౌడ్ ఉంటుంది. అంటే చాలా మంది వీక్లో 3-4 టైమ్స్ అయినా బయట తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. బిజీగా ఉండటం, స్ట్రెస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్, అండ్ బోత్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ వర్క్, అందులో తింటూ ఉంటారు. కొత్త ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు? అంటే బయట ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి. అంటే డెఫినెట్గా బయట ఫుడ్ తక్కువగా తీసుకోవడం బెటర్ అండి. నా పేషెంట్స్ ప్రజలందరికీ కూడా చెప్తుంటాను, ఇంట్లో చేసిన ఫుడ్ తీసుకోమని. ఎందుకంటే రకరకాల ఆయిల్స్ వాడుతుంటారు, అవి రీయూజ్ చేస్తుంటారు. రకరకాల ఆయిల్స్ రీయూజ్ చేయటం వల్ల అనేక రకాలైన ఎయిల్మెంట్స్ ఇంక్లూడింగ్ క్యాన్సర్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ రెగ్యులర్గా, అంటే దే హ్యావ్ టు సర్వ్ ఎట్ లోవర్ కాస్ట్. సో బెస్ట్ క్వాలిటీ వెజిటబుల్స్ ఎంచుకోవటం, లేదా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ 2-3 రోజుల క్రితం వాడినవి రీయూజ్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ రెస్టారెంట్స్లో. అందువల్ల హోమ్ కుక్డ్ ఫుడ్స్ ఆర్ ద బెస్ట్ అండి. సో ఈ రకరకాల ఈ రీజన్స్ వల్ల డెఫినెట్గా అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నామండి. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా వరకు అని. ఇప్పుడు సపోజ్ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి సార్, డాటర్కి కూడా బ్రెస్ట్ క్యాన్సరే వస్తుందా, లేదంటే డిఫరెంట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెస్ట్తో పాటు అండాశయ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ కూడా వాళ్ళలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. అంటే సేమ్ క్యాన్సరే మనకి నెక్స్ట్ జనరేషన్స్లో రావాలని లేదా? ఒకవేళ జనరల్గా అదే వస్తుంది మేడం, బట్ అవి కూడా రావచ్చు. ఇవన్నీ దగ్గర క్లోజ్లీ రిలేటెడ్, ఇంటర్లింక్డ్ అనమాట. ఓకే. బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అని ఉంటుందండి, BRCA1, BRCA2 అంటారు. ఇది కనుక పాజిటివ్ ఉంటే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.